కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కి ఒక బిగ్ షాక్ తగిలింది. నోరు మూసుకో, నోటికి తాళం వేసుకో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయేంత వరకు ఎక్కడైనా నోరు తెరిచి ఏదైనా మాట్లాడావో నీపై వేటు తప్పదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు వార్నింగ్ ఇచ్చిందట. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయిపోతాడా? నిత్యం ఏదో ఒక రకంగా ఎంఐఎంని టార్గెట్ చేస్తూ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలకి ఎక్కువ పెట్టే విధంగా మాట్లాడే ఫిరోజ్ ఖాన్ అధిష్టానం నోరు మూసుకో అన్నంత మాత్రాన మూసుకుంటాడా? సైలెంట్ అయిపో అన్నంత మాత్రాన సైలెంట్ అయిపోతాడా? నోటికి తాళం వేసుకో అన్నంత మాత్రాన తాళం వేసుకుంటాడా? ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీ అందరికీ తెలిసిందే, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక చాలా రాజకీయంగా హీట్ ఎక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికలో ఎంఐఎం సంపూర్ణంగా అటు నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిస్తోంది. దాదాపుగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి నడుస్తున్నట్టుగానే అక్కడ జరుగుతోంది. అయితే ఎంఐఎంని ప్రతిసారి విభేదించి, ప్రతిసారి ఆరోపణలతో, తన అగ్రెసివ్ మాటలతో హడలెత్తించేటువంటి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఎంఐఎం సపోర్ట్ విత్డ్రా అయిపోతుంది. జూబ్లీహిల్స్లో మళ్ళీ ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడకు, నోరు మూసుకో అని చెప్పి అధిష్టానం ఫిరోజ్ ఖాన్కి చెప్పిందట.